హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈవేళ సొరకాయ తొక్కతో నేను పచ్చడి చేస్తున్నా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తొక్క, దానిలో ఉన్నటువంటి గుజ్జు, దానికి సరిపడా పచ్చిమిరపకాయల కారంకి, జీలకర్ర ఒక స్పూను, అట్లాగే అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు పల్లీలు, రుచికి ఇవి మినపప్పు శనగపప్పు కూడా వేస్తే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, దీంతోపాటు రుచికి సరిపడా కొంచెం చింతపండు కూడా వేయాలండి. అదేం చేయాలంటే కొంచెం మనం వేడి నీటిలో నానబెట్టుకొని దాన్ని చెత్త తీసేసి రెడీగా ఉంచుకోవాలి చింతపండు. ఇప్పుడు కళాయిలో బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఏమో మినప్పప్పు, తర్వాత శనగపప్పు, అట్లాగే జీలకర్ర, ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేయించుకోవాలి. చూసారా, ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇంతకుముందు తీసి పెట్టుకుంటున్నటువంటి బీరకాయ పొట్టు, గుజ్జు అదంతా వేయాలండి. ఇది కొంచెం బాగా మగ్గాలి. నేను ఎప్పుడు సొరకాయ కానీ బీరకాయ కానీ ఇలాంటి ఏ కూరలు చేసినా బీరకాయ కూర చేసి ఆ పొట్టుతో చట్నీ చేస్తా అండి. అట్లాగే సొరకాయతో అయితే ఈవేళ వడలు చేశాను, చట్నీ చేశానండి. కొంచెం మూత పెట్టి అది బాగా మగ్గిన తర్వాత చల్లారాక మనం దాన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసే ముందు ఒక కప్పుడు పల్లీలు, మనం ఇందాక చూపించినటువంటి అది బెల్లం అయితే మేము టేస్ట్కి మేము వేసుకుంటాం, అది మీ ఇష్టం, నచ్చితే వేసుకోవచ్చు లేదా లేదు. అట్లాగే అల్లం వెల్లుల్లి ముక్కలు కట్ చేసినవి, రుచికి సరిపడంత సాల్టు, మనం ఇంతకుముందు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా వేడి నీటిలో నానబెట్టుకున్నటువంటి చింతపండు, అది కూడా వేసుకోవాలండి. వీటిని అన్నిటినీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ బాండ్లీ పెట్టి కొంచెమే ఆయిల్ వేసి ఆవాలు, కొంచెం మినప్పప్పు, అట్లాగే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. మేము ప్రతి చట్నీలో కానీ సాంబార్లో అలాంటి వాటిలలో ఇంగువ కూడా వేస్తుంటాను నేను. అది కూడా కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత దీనిని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి దాంట్లో వేయాలండి. ఈ పోపు అంతా వేసేసి మంచిగా కలుపుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇది రైస్లోకి బాగుంటుంది, మనం చపాతీతో తినొచ్చు, అట్లాగే దోశల్లోకి కూడా బాగుంటుంది. మనం ఎలాగైనా ఈ చట్నీని మంచిగా తినొచ్చండి. ఈరోజు అయితే నేను 3 వెరైటీస్ చేశాను. వడలు చేశాను, అట్లాగే బీరకాయ చట్నీ చేశాను, అట్లాగేనేమో కొంచెం కూరేమో పాలు పోసి కూర కూడా చేశానండి. ఈ వంటలు అయితే బాగా వచ్చాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చేసిన వాళ్ళందరికీ ధన్యవాదములు.